మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే మార్కెట్ కొంతకాలం పైకి వెళ్తుంది, దాని తర్వాత కొంతకాలం సైడ్ వేస్ కన్సాలిడేషన్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క చార్ట్స్ మనం కానీ డిస్కస్ చేసుకుంటే కొంత క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. అయితే మార్కెట్లో ఏంటంటే ఫ్రెండ్స్, 3 రకాల ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అక్యుములేషన్ ఫేజ్, అండ్ సెకండ్ది వచ్చేసరికి మార్కప్ ఫేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. దాని తర్వాత అగైన్ ఏంటంటే మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. సో బిగ్ ప్లేయర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ బై చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీస్ అనేది బై చేస్తారు. అందుకోసం స్టాక్ని ఏంటంటే ఒక రేంజ్లో ఉంచుతారనమాట, అంటే ఒక కన్సాలిడేషన్లో ఉంచి, సో ఈ కన్సాలిడేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ ద స్టాక్ అనమాట. అంటే స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఒకసారి స్టాక్ లిస్ట్ అవుతుంది మంచి హైప్తో, బట్ అనుకున్న ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు, దానికి అనుకున్న బ్యాకప్ లేదు, లేకపోతే మేనేజ్మెంట్ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయటం లేదు, లేకపోతే వాళ్ళకి బిగ్ కాంపిటీషన్ అనేది వచ్చింది. ఇటువంటిప్పుడు ఏంటంటే స్టాక్ అనేది స్ట్రగుల్ అవుతుంది. అయితే ఏం చేస్తుంటారంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళు హెవీగా క్వాంటిటీస్ అనేది కొని ఉంచుతారన్నమాట. బట్ ఎప్పుడైతే ఈ యొక్క కంపెనీ దానికి ఉన్న నెగిటివ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది, ఆ కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తుంది. సో దీన్ని మనం అక్యుములేషన్ ఫేజ్ అంటాం. దాని తర్వాత సెకండ్ ఫేజ్కి ఎంటర్ అవుతుంది. మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటం అనమాట. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ బిగ్ ప్లేయర్స్ హ్యూజ్ క్వాంటిటీ అనేది స్లోగా ఎగ్జిట్ అయిపోతుంటారు, దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఒక పర్టికులర్ స్టాక్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే లాంగ్ పీరియడ్ అనేది టైం స్పెండ్ చేసింది. ఇక్కడ మనకి దాదాపుగా ఈ యొక్క పీరియడ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఈ యొక్క బాక్స్లో దగ్గర మనకి 1702 రోజులు, అంటే 1702 రోజులు డివైడెడ్ బై 365, అంటే సంవత్సరానికి 365 రోజులు, అంటే 4.6 ఇయర్స్ అనేది ఏంటంటే స్టాక్ అనేది ఇక్కడ స్పెండ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరికైతే విజనరీ ఉంటుందో అండ్ ఎవరైతే స్ట్రాంగ్గా ఆ ఫండమెంటల్స్ అనేది అనాలిసిస్ చేసుకుంటారో, ఫ్యూచర్లో ఈ యొక్క పర్టికులర్ కంపెనీకి గ్రోత్ ఉంటుంది, ఫ్యూచర్ గ్రోత్ అంటారు దానికి, ఉంటుంది అనుకుంటారో, అంటే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారో, వాళ్ళు ఏంటంటే స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేస్తారన్నమాట. బట్ ఎప్పుడైతే మనకి ఒకసారి ఆ యొక్క బాక్స్ నుంచి బయటకు వస్తుందో టెక్నికల్ ట్రేడర్స్ ఏంటంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకి అక్యుములేషన్ తర్వాత మనకి ఏంటంటే మార్కప్ ఫేజ్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం చూస్తే ఈ బ్రేక్అవుట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 100% రిటర్న్ రావటం అనేది జరిగింది. బట్ ఇన్ బిట్వీన్ ఏం జరిగిందంటే లాట్స్ ఆఫ్ పేషెన్స్ని టెస్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవెన్ దో వాళ్ళు బోటంలో బై చేసి ఉన్నప్పుడు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ రిటర్న్స్ అయితే ఎక్కడా కూడా ఇవ్వలేదు స్టాక్. రైట్, అగైన్ మళ్ళీ ఏమైందంటే ఒకసారి డిలీట్ చేద్దాం. స్టాక్ ఏం జరిగిందంటే ఈ యొక్క హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది తీసుకుంది, అంటే సెకండ్ టైం మళ్ళీ అక్యుములేషన్ అనేది జరిగిందనమాట. అంటే పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ విధంగా కన్సాలిడేషన్ అంటాం దీన్ని సింపుల్గా చెప్పాలంటే. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో, అయితే బ్రేక్అవుట్ అనేది ఎలా వ్యాలిడేట్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. బ్రేక్అవుట్ జరుగుతుందో అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అక్యుములేషన్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం, మార్కప్ అనుకున్నాం కదా. సో మార్కప్ ఫేజ్లో రిటైలర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. దీని మీద మంచి పాజిటివ్ న్యూస్ అనేది రావటం జరుగుతుందన్నమాట. అగైన్ చూడండి, ఇక్కడ నుంచి కూడా మనం బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేసే దగ్గర 97%, ఇంకా 3% ఉంటే 100%కి దగ్గరగా వస్తుంది. 100% రిటర్న్ ఇచ్చినట్టు అర్థం అనమాట. ఓకే, సో ఎనీహౌ అంటే మార్కెట్ ఈ విధంగా సింపుల్గా వర్కౌట్ అవుతుంటుంది. ఇన్ బిట్వీన్ మనం దీన్ని కనుక కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ఏదైతే స్టాక్ మనకి అక్యుములేషన్ నుంచి బయటకు వస్తుందో దాని మీద కనుక ఫోకస్ చేసామంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా రావడం అనేది జరుగుతుంది. అయితే వీటిని వ్యాలిడేట్ చేయడానికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ సింపుల్గా వాల్యూమ్స్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు.
సో ఒకసారి మంత్లీకి వెళదాం, ఓకేనా. ఇక్కడ దాకా ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, జనరల్గా స్టాకు లిస్ట్ అయిన తర్వాత అది కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తట్టుకొని నిలబడి ప్రాఫిట్స్ని చూపించడం అనేది ఒక పెద్ద సవాల్ అనమాట మార్కెట్లో. ఎందుకంటే చాలా స్టాక్స్ ఉంటాయి. ఒక బిజినెస్ ఉందనుకోండి, అటువంటి బిజినెస్లు చేసే కంపెనీస్ చాలా ఉంటాయి. అందులో కొన్ని ఆల్రెడీ పాతుకుపోయి ఉంటాయి అనమాట, అంటే స్టాండర్డ్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. సో వాటి నుంచి కంపెనీ నుంచి వచ్చే కాంపిటీషన్ తట్టుకోవడం అండ్ చిన్న చిన్న మేనేజ్మెంట్ ఇష్యూసు అండ్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళటం, పర్మిషన్స్ తెచ్చుకోవడం, ప్రోడక్ట్స్ పెంచుకోవడం, కస్టమర్స్ రిటెన్షన్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ అనమాట. వన్స్ ఆ యొక్క ప్రాసెస్ డెవలప్ అయింది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది బిజినెస్ అంటే అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ అనమాట. అంటే కంపెనీలోకి వెళ్ళి మనం చెక్ చేయక్కర్లేదు, వాల్యూమ్స్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే బిగ్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తారని అనుకుంటాం. చేస్తారు చెయ్యరు అనేది పక్కన పెడితే మనకి ఇక్కడ వాల్యూమ్స్ అనేది మ్యానిపులేషన్ చేయలేరు. ఇది అందరికీ ఉన్న డేటా అనమాట. ఓకే, సెబీ మనకి ఈ యొక్క ఎన్ఎస్సి నుంచి కానీ బిఎస్సి నుంచి కానీ ఈ డేటా అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఎంత వాల్యూమ్స్ అనేది డ్రై అయినాయో, ఇక్కడ నుంచి వాల్యూమ్స్ అనేది పికప్ అవుతున్నాయి. అంటే ఈ యొక్క కంపెనీలో కొంత బయింగ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ వాల్యూమ్స్ అనేది బిగ్గరగా వస్తున్నాయంటే ఎటు సైడ్ వస్తున్నాయి అనేది కూడా మనం కన్నా చెక్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది, అటువంటి సమయాల్లో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవి మనం ఏంటంటే సింపుల్గా దీన్ని ఇగ్నోర్ చేస్తాం, కానీ ఇది చాలా క్రూషియల్ అనమాట. ఒకసారి మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నామంటే ఇక మనకు తిరిగి ఉండదు. సో ఎనీహౌ ఇక్కడ వాల్యూమ్స్ ఈ యొక్క ప్రైస్ యాక్షను మనకేం చెప్తుందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఈ యొక్క అక్యుములేషన్ నుంచి బయటకు వచ్చిందని చెప్పేసి చెప్తుంది. అయితే దీంట్లో రకరకాల పద్ధతిలో బ్రేక్అవుట్ అనేది జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆపరేటర్ ఏంటంటే ఒక్కొక్క స్టాక్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ యొక్క పద్ధతులు అండ్ వాటిని మనం ఏంటంటే అనలైజ్ అనేది చేయగలగాలి. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రెండ్ లైన్ని చక్కగా మనకి రెస్పెక్ట్ చేసింది, ఫైనల్గా సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. ఇదంతా మనం అక్యుములేషన్ ప్రాసెస్ అని ఈ బ్రేక్అవుట్ అయినాక మాత్రమే చెప్పగలం, గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పలేము. ఇది డిస్ట్రిబ్యూషన్ కూడా అయ్యి ఉండొచ్చు. మనం అనుకున్నాం కదా డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుందని చెప్పేసి ఒక మార్కప్ ఫేజ్ తర్వాత అక్కడ నుంచి కూడా ఎనీహౌ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇంకొంచెం మనం హారిజెంటల్ బ్రేక్అవుట్ అంటే అక్కడ తీసుకుంటాం, నథింగ్ రాంగ్. ఎనీహౌ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతుంటారనుకోండి. 1666 దగ్గర కొంతమంది తీసుకుంటే 1492 దగ్గర కొంతమంది ఎంట్రీ తీసుకుంటారనమాట. ఓకే, ఎనీహౌ ఈ విధంగా ఏంటంటే మార్కెట్లో మనం వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షను అండ్ సింపుల్గా ఈ యొక్క అండర్స్టాండింగ్ అనమాట, అంతే, ఏం లేదు. ఈ అక్యుములేషన్ ఉందా, లేకపోతే మార్కప్లో ఉందా అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఉందా, వీటి మీద మనం ఏంటంటే కొద్దిగా గ్రిప్ అనేది తెచ్చుకోగలిగితే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కమెంట్ రూపంలో అడగండి. వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని టెక్నికల్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.